వీడిదన్నా ఈ డబ్బు. ఎవడ్రా నువ్వు? ఈ పటేల్ వర్క్ షాప్ కే వచ్చావు? ఈ డబ్బు మూట నీ చేతిలో ఉన్నంత వరకే నీది, నా చేతికి వచ్చిన తర్వాత నాది. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కట్టి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేరమాడి కాట కట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి ఎనకేస సొమ్మని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు పే? ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగాగర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించివేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాళాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది తెంపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సవలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగ వీరగంధము విచరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. ఓరి రావణ, ఇది నాటకంరా, కూర్చోండి. వాణ్ణన్నయ్య కూసుణ్ణి, క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు, మీకు ప్రాణభిక్ష పెడతాము. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను. అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, చెప్పింది ఒక్కడేలాగేరా. అల్లుడు,
అందుకో. దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చేయలేక ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని శక్తురాలైన ఒక స్త్రీమూర్తిని నాకే ఘట్టం నచ్చలేదు, మార్చండి. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం, అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మీరు జీవితాంతం తమ్ముళ్ళ కండగా ఉంటానని చిన్నప్పుడు అప్పగిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చినన్నది మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు ఆ గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నా భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా భరించాను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తానని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారా? తప్పే జయ్, నేను చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధ నీ ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేక అలా ప్రవర్తించామే, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరం కలిసే వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ మా వల్ల మాత్రం కావట్లేదన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందు ఉంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయండి. అన్నా, నువ్వు తమ్ములతో కలిసి ఉండానా?
అయ్యారే భ్రమ, ఇది నా భ్రమ. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ. ఫల సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి ధురీనుడవగు ఓ మయ బ్రహ్మ, నీ శిల్ప చాతురి మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కాని పాండవ హతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమైన మా బోంట్లకు దుస్సహం. విశ్వవిశ్వంభరాగునిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారిధర గర్భోద్భూత అనర్ఘముక్తామణి వ్రాతంబులు మాకుండిన ఉండవచ్చు. సాగర మేఖలాసతి కరగ్రహణంబునర్చి సార్వభౌమత్వ పదం మందిర అందవచ్చు. కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపం. శత్రు కృతాపచారమున కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావార్ల సదృశ్యము. ఇక నేను దుండరాదు. ఏమి నిరాఘాత పదులకు నాటి కవాత ఘట్టనమా? వరులెవరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. ఈ మయసభను మాకు విడిచిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకి. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నది. ఇది అట్టిది. పంచాలి పంచభద్రుక కులరాజా, ఇవిగో పరివర్తనలు అది ఇంతగా వదలు పోత వాయునందన. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! ఎంత మరువైత్రించను మరపును పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారాములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో, క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరేణులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుడైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కోది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా? అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పొందకి చెత్త ఎదుట ఎలాగేలి చేయవలే. అవునులే, ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగన ముందొక మగనిని ఒత్తర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకటపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుడునా? అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో, దివ్యరత్న ప్రభా సౌపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ వైసభా భవనము
మాకేల విడిది కావలే అయినది పో అందు చిత్ర చిత్రిత విచిత్ర లావణ్యల హరులలో ఈదులాడు దిదృక్షాపేక్ష మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన వితానముల కాలవాలమగు ఆ జలాశయముల మేమేల కాలు మోపవలే మోపితిమి పో సకల రాజన్య కోటీతడో చిత్త రత్నప్రభా నీరాజితమ్మగు మా పాద పద్మమేల అపభ్రంశమందవలే ఏత సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే ఆజన్మ శత్రువులే అని అనుమానించుతునే అరుదించిన మమ్ము అవమాన బడమానల జ్వాలలు దగ్ధమనర్చుతున్నది మామ విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్యములు ఏమైనవి మామా పాంచాలి కృతావమాన మానసుడనై మానాతిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయ పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయ ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా ఇప్పుడేది కర్తవ్యము మనుటయ మరణించుటయ ఏది